మీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబించ చేసినట్లనే మీ రక్షణ బలములు కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. నరదేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఆదికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ సేవియరును కొనియాడు అవకాశమును మీరు దయచేయుచున్నారు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుతున్నారు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నారు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, మంగాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మధునా మధునా విజయవాన్ రంగులు. మహోన్నతముగా హోసానా, మహోన్నతముగా హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి ఎంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పొంది పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతి
కనుక తండ్రి క్రీస్తు నామమును స్మరించుచు జీవమోసిని యొక్క రక్షణ పాత్రలను ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజాబలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు మునుగోటి అంతోనిరాజు, మేరీ ప్రభావతి వీరి కుటుంబాన్ని దీవించమని, ప్రతి మేరీ ఆదమ్మ వీరి కుటుంబాన్ని వారి బిడ్డలందరినీ దీవించమని, కె శౌరిబాబు మాస్టర్ గారు, కుమారి టీచర్ గారు వీరి కుటుంబాన్ని దీవించమని, గోవింద్ పెద్దబాలసం ఫాదర్ గారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరణం పొందిన బ్రదర్ నందిగం విఘ్నేశ్వర గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వల్లభనేని సుందరమ్మ వారి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా దీవించమని, ఒక కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, కొమ్మరాజు సునీల్ ఫనీ, ఆశాదీప్తి వీరి కుటుంబాన్ని దీవించమని, కోచెర్ల రాజు, సామ్రాజ్యమ్మ వీరి కుటుంబాన్ని వీరి బిడ్డలను దీవించమని, పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం వీరికి దయచేయమని, వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలోని వారందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సారే రాజేష్ ఫాదర్ గారు, వారి యొక్క తమ్ముడు ప్రసన్న వారి కుటుంబాన్ని దీవించమని, అదేవిధంగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, యువతీ యువకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉండగా వారందరికీ మంచి భవిష్యత్తును పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం దయచేయమని, వీరందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ సమయంలో ప్రత్యేకంగా మన కుటుంబాల్లో చనిపోయిన వారిని స్మరించుకుందాం. అదేవిధంగా మన యొక్క బంధుమిత్రులను ప్రత్యేకంగా ఉత్తరించు ఆత్మలో స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయనుగాక. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, మా పాలక పునీతులైన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానానికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ ప్రజలకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ఆ ప్రభుని శాంతి సమాధానము తెలుపుకుందాము. ఈశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకములను పాపములను పరిహరించడానికై తనను తాను క్రీస్తుగా సమర్పించుకున్నటువంటి ఆ ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవములను కాపాడునుగాక. ఆమేన్.
ప్రభు దేహమివు చినులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివు చినులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగు మనసారా రండి రండి వేగన రండి 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 సూకున రండి 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 వేగన రండి 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 సూకున రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివు చినులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా మనకు దొరికి నేడు మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు రండి రండి వేగమ రండి 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 సూకున రండి 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 వేగమ రండి 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 సూకున రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివు చినులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగు మనసారా పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగము పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగము మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యము మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యము రండి రండి వేగమ రండి 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 సూకున రండి 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 వేగమ రండి 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 సూకున రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివు చినులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగు మనసారా పాపహరణ కొరకు ప్రభువు సగ పరమ భోజం
వారి పాపహరణ కొరకు ప్రభువ సగు పరమ పూజం ఉంచువారు నెల్లా చేర్చును ప్రభుని రాజ్యం భుజించు వారి నెల్లా చేర్చును ప్రభుని రాజ్యం రండి రండి వేగమ రండి 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 పూకున రండి 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 వేగమ రండి 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 పూకున రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేవమిలు పరములు మోచి శిరములు వంచి భక్తితో సాగు మనసారా పరిశుద్ధ బాబు గారి తలంపులు నెరవేరినట్లును మన గుంటూరు పీఠాధిపతుల తలంపులు నెరవేరినట్లును మన విచారణ గురువులు మరియు సహాయక గురువులు తలంచిన తలంపులు నెరవేరినట్లును వేడుకొందుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితకును పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఏకదేవా వందనం, త్రియేకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి భక్తులారా, వచ్చే శనివారం రెండవ శనివారం ఆ రోజున ఉదయం మన గ్రామంలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దివ్య సప్రసాదం ఇవ్వబడును. కావున ఇంటి దగ్గర వారిని సిద్ధపరిచి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం కారుణ్యమాత మందిరం వద్ద దివ్య బలి పూజ ఉండను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పూజ అయిన తరువాత పునీత శౌరి వారి స్వరూపముతోటి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది. అదేవిధంగా తదుపరి దేవాలయంలోనికి రావటం, చిన్న ప్రార్థన, పవిత్ర వస్తువుచే ఆశీర్వాదం ఉండను. తదుపరి భోజన కార్యక్రమం ఉండను. ఈ రోజున ప్రత్యేకంగా ఈ భోజనాన్ని మనకు ఇస్తూ ఉన్నటువంటి వారు సారే శౌరమ్మ వారి కుటుంబం, ప్రత్యేకంగా రాజేష్ స్వాముల వారు, సారే ప్రసన్న, ఈ కుటుంబం వారు ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని భుజించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. అక్కడ ఎవరు కూడా నెట్టుకొనకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి వాలంటీర్స్ ముందుకు వచ్చి సహకరించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజున ఈ దివ్యబలి పూజను, ఈ పరిశుద్ధ దివ్యబలి పూజను సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు గురు శ్రీ పోలా సాగర్ స్వాముల వారు. వీరు ప్రస్తుతం మీకు తెలియచేసిన విధంగా మాచవరం విచారణలో ఈ సంవత్సరం విచారణ గురువులుగా వారు బాధ్యతలను చేపట్టి ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా వారు మాచవరాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి మాచవరంలో ఒక గ్రామానికి వెళ్ళాలి అంటే మనకు సౌపాడు ఎలా ఉంటుందో, వట్టి చెరుకూరు ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక గ్రామానికి వెళ్ళాలంటే గుంటూరు అంత దూరం ఉంటుంది. ఆ గ్రామానికి కూడా ఆదివారం పూట పూజలకు వెళ్ళి పూజలు చూసుకొని మరలా తిరిగి రావాలి. ఆ విధంగా అన్ని గ్రామాలను ముగించుకొని మధ్యాహ్నం వచ్చేసరికి 4 అవుతుందో 5 అవుతుందో తెలియదు. అక్కడ మారుమూల ప్రాంతం, అలాంటి ప్రాంతంలో
ఫాదర్ గారు చిన్న ఫాదర్ గారు అయినప్పటికీ కూడా అక్కడ విచారణగా ఎన్నో బాధ్యతలను స్వీకరిస్తూ వారు ఆధ్యాత్మికంగా విచారణ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారిని ఆహ్వానించగానే ఫాదర్ గారు ఏమంటారో అనుకున్న అంత దూరం నుండి ఇక్కడికి రావాలంటే, అయినప్పటికీ కూడా దూరం అనుకోకుండా మరి ఉదయాన్నే మరి గుంటూరుకు వచ్చి గుంటూరులో బస చేసి అక్కడ ఉండి ఈ రోజున సాయంత్రం మన గ్రామానికి విచ్చేసి ఈ పూజను చాలా చక్కగా అర్థవంతంగా సమర్పించి మనందరి కోసం ప్రార్థన చేసి చాలా చక్కగా అర్థవంతంగా క్రీస్తు మన మధ్యనే ఉన్నాడు, మనలో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేసినటువంటి గురువులు గురుశ్రీ సాగర్ స్వాముల వారు. కావున ప్రత్యేకంగా మన విచారణ తరపున ఫాదర్ గారికి నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదములు. మనము మన యొక్క ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావటానికి చూడండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చామో చూసుకోండి. ఈ రోజున వంట వండే పని లేదు, ఇంటి దగ్గర పని లేదు, ఏం పని లేదు. మధ్యాహ్నం అన్నం వండితే చాలు, ఇంకా మధ్యాహ్నం మంచిగా నిద్రపోయి ఇక దేవాలయానికి వస్తే సరిపోతుంది. ఎవ్వరు కూడా మరి అంతగా ఎవరు కూడా లేరు. చూడండి అక్కడక్కడ ఉన్నారు, చాలా తక్కువ మంది ఈ వారం ఈ నెలలో వచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇది ఒక ఎత్తు అయితే మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. బిగినింగ్ కాకుండా మధ్యలో వస్తారు కొంతమంది. మధ్యలో వచ్చేటువంటి వాళ్ళు అడావుడి చేస్తారు, వచ్చిన చోట కూర్చోరు. ఏం చేస్తారు, అక్కడ కుర్చీ లేపి ఎత్తుకొని ముందుకు వచ్చి మళ్ళా ఇంకొంతమందిని డిస్టర్బ్ చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. వచ్చినటువంటి వాళ్ళు కుర్చీ తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వెనక కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ముందు ఉన్నటువంటి వారిని అక్కడ నుండి నువ్వు ఇక్కడికి కుర్చీ మోసుకుంటూ 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 వాళ్ళ తల పగలగొట్టి నువ్వు ఈ దరికి చేరుకునేసరికి ఎంతమంది నీ కళ్ళు చూస్తారు, ఎంతమందిని నువ్వు డిస్టర్బ్ చేస్తావు ఏమ్మా. కాబట్టి మీరందరూ కూడా వెనక వచ్చినటువంటి వాళ్ళు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే, వెనక వచ్చినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోండి. ఇంకా ముందు కూర్చోవటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు రావచ్చు. కుర్చీలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోండి, వెనక ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి, ఇటు చాలా ఉన్నాయి. మన వాళ్ళను మగవాళ్ళని అడిగితే ఇస్తారు, అక్కడ కూర్చోవచ్చు వెనక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి నెల 2వ గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మరి అందరం కూడా దాతలు ముందుకు వస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. మనం ప్రార్థనలో పాల్గొని భోజనం చేసిపోవటమే, ప్రార్థనలో పాల్గొని భోజనం చేయటమే. ప్రార్థనలో పాల్గొనకుండా భోజనం చేస్తే దేవుని ఆశీస్సులు ఉంటాయా? దేవుని ఆశీస్సులు డైరెక్ట్గా భోజనానికి వస్తే అది బాగోదు. డైరెక్ట్గా భోజనానికి వస్తే బాగోదు. డైరెక్ట్గా ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, భోజనానికి వెళ్ళాలి, బాగుంటుంది. దేవుని దీవెనలతోటి, సంతోషంతోటి, ఆనందముతోటి నువ్వు తిరిగి వెళ్తావు. అది మనకు కావాలి. దేవుని దీవెనలు లేకుండా భోజనం వరకే మాత్రం ఉంటే అది శారీరకమైనటువంటి భోజనం, అది సరిపోదు. ఆధ్యాత్మికమైనటువంటి భోజనం, దేవుడు ఇచ్చేటువంటి భోజనం కూడా మనకు కావాలి. ఈ భోజనంతో పాటు శారీరకమైనటువంటి భోజనం కూడా కావాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మిగిలినటువంటి వారికి, తెలియనటువంటి వారికి తెలియచేసి దివ్య బలి పూజలో పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. పూజ అనంతరము తెలియచేసిన విధంగా ప్రదక్షిణ ఉంటుంది. ఈ ప్రదక్షిణ వెంటనే అందరూ కూడా లేటు చేయకుండా వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఉన్నాను. తదుపరి దేవాలయంలో ప్రార్థన, చివరి ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా ఈ పూజలో ఈ రోజున పాల్గొన్నటువంటి మన గ్రామ గురువులు గురు శ్రీ గోవింద తానేశ్వర స్వాముల వారు ప్రత్యేకంగా మరి ఈ రోజున అనుకోకుండా మన మధ్యకు రావటం ఎంతో సంతోషదాయకం. మనందరి కోసం ప్రార్థన చేసినందుకు గాను ఫాదర్ గారికి కూడా నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా పూజ అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ దిలీప్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
పునీత ఫ్రాన్సిస్ సేవియర్ భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్యను నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్లి క్రీస్తుని ప్రేమలో పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారి మధ్యస్థ ప్రార్థనలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వారి పర్వదినాన భక్తజనులు పరవశించు పర్వదినాన సంయుడైన శౌరి వారి పర్వదినాన భక్తజనులు పరవశించు పర్వదినాన సంతసాన మనసు శ్రోసగీతి పాడలే సంతసాన మనసు శ్రోసగీతి పాడలే సదయుడైన ప్రభునకు స్వాగతము పలికెని సదయుడైన ప్రభునకు స్వాగతము పలికెని ధన్యుడైన శౌరి వారి పర్వదినాన భక్తజనులు పరవశించు పర్వదినాన పులకరించిపోవునే పుష్పమైన నీ చెంతని పులకరించిపోవునే ప్రకృతి కాక నీ మహిమను ప్రస్తుతించి పాడునే పుష్పమైన నీ చెంతని పులకరించిపోవునే ప్రకృతి కాక నీ మహిమను ప్రస్తుతి